హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలు. యు ఆర్ వాచింగ్ బాలు టెక్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు జీమెయిల్‌లో మేనేజ్ సబ్స్క్రిప్షన్స్ అనే కొత్త ఆప్షన్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ ఫీచర్ ఏంటి? ఎలా వర్క్ చేస్తుంది? అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. దానికోసం ఫ్రెండ్స్, మీరు మీ మొబైల్‌లో కానీ, కంప్యూటర్‌లో కానీ క్రోమ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ జీమెయిల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి జీమెయిల్‌లోకైతే లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్‌లో ఇన్‌బాక్స్, ఔట్‌బాక్స్ అన్నీ ఉంటాయి కదా! అందులో లాస్ట్‌లో మోర్ అని ఉంటుంది. ఈ మోర్ మీద క్లిక్ చేస్తే మనకు కొత్తగా వచ్చిన మేనేజ్ సబ్స్క్రిప్షన్స్ అనే ఫీచర్‌నైతే మీరు గమనిస్తారు. చూసారా? ఇక్కడ ఉంది. ఈ మేనేజ్ సబ్స్క్రిప్షన్స్ అంటే ఏంటంటే, చూడండి, మనం ఏవైనా వెబ్‌సైట్స్ గానీ, యాప్స్ గానీ విజిట్ చేసేటప్పుడు వాళ్ళు కొన్ని పర్మిషన్స్ అనేవి అడుగుతారు. అంటే అప్డేట్స్ అన్నీ మెయిల్‌కి పంపించే విధంగా కొన్ని పర్మిషన్స్ అయితే వాళ్ళు అడుగుతారు. అప్పుడు మనం ఆ పర్మిషన్స్ అన్నీ అలౌ చేసేస్తాం. దానివల్ల ఏంటంటే మీకు నెసెసరీ, అన్నెసెసరీ అన్ని మెయిల్స్ మీకు మీ ఇన్‌బాక్స్‌లోకి వచ్చి చేరుతాయి. అయితే వీటన్నింటిని మేనేజ్ చేసుకోవడం కోసం మనకు జీమెయిల్‌లో ఈ మేనేజ్ సబ్స్క్రిప్షన్స్ అనే ఫీచర్‌నైతే తీసుకువచ్చారు. ఇదెలా వర్క్ చేస్తుంది ఏంటనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇక్కడ ఈ మేనేజ్ సబ్స్క్రిప్షన్స్ మీద క్లిక్ చేస్తే మీరు ఏ వెబ్‌సైట్స్‌కి యాక్సెస్ ఇచ్చారో అక్కడ అవన్నీ ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది. వీటన్నింటి నుంచి మీకు అప్డేట్స్, మెయిల్స్ అన్నీ వస్తాయి. అయితే ఇందులో ఏవి మీరు వద్దనుకుంటున్నారో వాటినైతే మీరు అన్‌సబ్‌స్క్రైబ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మీకు ఉన్నాయి కదా! వాటి ఎదురుగా అన్‌సబ్‌స్క్రైబ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంకొక విండో ఓపెన్ అవుతుంది. అన్‌సబ్‌స్క్రైబ్ క్లిక్ చేస్తే అన్‌సబ్‌స్క్రైబ్ అయితే అయిపోతుంది. అలాగే కొన్ని ఏ అన్‌సబ్‌స్క్రైబ్ చేయాలంటే ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అన్‌సబ్‌స్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూపిస్తా చూడండి ఇక్కడ మీకు. ఏదైనా ఒక అబ్‌స్ట్రాక్ట్స్ అనుకోండి. ఈ అబ్‌స్ట్రాక్ట్స్ ఎదురుగా అన్‌సబ్‌స్క్రైబ్ అని ఉంది కదా! ఈ అన్‌సబ్‌స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే చూడండి, బ్లాక్ ఇన్‌స్టెడ్ గో టు వెబ్‌సైట్ అని ఉంటుంది. వెబ్‌సైట్‌కి ఎళ్ళకుండా డైరెక్ట్ బ్లాక్ చేయొచ్చు. లేదంటే గో టు వెబ్‌సైట్ మీద క్లిక్ చేస్తే మీరు వెబ్‌సైట్‌లోకి వెళ్తారు. వెళ్లి చూడండి, సక్సెస్‌ఫుల్లీ అన్‌సబ్‌స్క్రైబ్డ్ అనేసి ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా మనం అన్‌సబ్‌స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. కొన్ని డైరెక్ట్‌గా చేసుకోవచ్చు. కొన్ని బ్లాక్ చేయొచ్చు. కొన్ని వెబ్‌సైట్‌లోకి వెళ్లి మనకు కావాల్సిన అప్డేట్స్‌ను టిక్ చేసుకొని రిమైనింగ్ అన్‌సబ్‌స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు అన్నెసెసరీ మెయిల్స్ గానీ, వెబ్‌సైట్స్ గానీ, అప్డేట్స్ గానీ రాకుండా మీరు అన్‌సబ్‌స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.